దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ పునరుత్థాన ఆరాధన కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరందరూ ప్రభువుని మహిమపరచడానికి, ప్రభువుని ఘనపరచడానికి మనం ఈ రీతిగా ఈ ఆన్లైన్లో ప్రభు మనల్ని ఈ రీతిగా సమకూర్చాడు. ఈ సమయంలో ఈ యొక్క ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మాతో ఎమ్మానుయేలుగా మీరున్నందుకు వందనాలు. అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని పరిస్థితుల్లో మమ్మల్ని విడిచిపెట్టకుండా, మర్చిపోకుండా తండ్రి మాతో ఉంటూ నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొక పునరుత్థాన ఆరాధన మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మీ సన్నిధిలో, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి, మా జీవితాలను సరిచేసుకోవడానికి, మా జీవితాలను మీకు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా తండ్రి ప్రభువా మార్చబడటానికి మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, మీ ఆరాధన బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. మీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించి మీరు మహిమ పొందమని, ప్రతి విధమైన అడ్డులను, ఆటంకాలను తొలగించినందుకు, మీ కార్యాన్ని జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం కలిసి ప్రభువుని మహిమపరుద్దాం, ఆరాధిద్దాం. సంతోషంగా మనం ప్రభుని స్తుతిద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ షాలోమ్. మాతో కలిసి దేవుని ఆరాధించండి. అందరికి వచ్చిన పాట నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణం అనే పాట పాడి దేవుని మహిమపరుద్దాం. మహిమలు పొంద మహిమల
యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృశ్యమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృశ్యమిచ్చింది నీ కృప. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నీ బ్రతుకలేనయ్యా. హల్లెలూయా. ఇంతవరకు మనం ప్రభువుని స్తుతించాం, ప్రభుని మహిమపరిచాం. ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శక్తివంతమైన ఆశీర్వాదకరమైన దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో పాలు పొందండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థానపు ఆరాధన మాకు ఇచ్చినందుకు, మీ నామంలో ప్రార్థించడానికి, స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మీ మాటలు మా జీవితాల్లో మరొకసారి వినడానికి, మా జీవితాలను, మా స్థితిగతులను మీకు మహిమకరంగా మీరు మార్చబోతున్నందుకు తండ్రి, మీ వాక్యాన్ని మా జీవితాల్లో నెరవేర్చబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ, మీ యొక్క పరిశుద్ధాత్మకు, మీ వాక్యానికి మమ్మల్ని అప్పగిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ కూడా సంతోషంగా మీ మనసుని దేవుని వాక్యం మీద దృష్టి పెట్టండి. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఈ దినాన్ని దర్శించబోతున్నాడు. దేవుని వాక్యాన్ని వినే ముందు ఎలా వినాలో ఒక రెఫరెన్స్ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యం యందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరింతురు. 2 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. వాక్యాన్ని వినే ముందు 2 జరగాలి.
ఒకటి మనసును సిద్ధపరచుకోవాలి. ఈరోజు చాలామందికి చదివినా విన్నా ఎందుకు గుర్తుండట్లేదంటే మనస్సు పెట్టి వినట్లే. కాబట్టి మనస్సు పెట్టి మనస్సుని దేవుని వాక్యం మీద మనం లగ్నం చేద్దాం. అదే రీతిగా సంతోషంగా ఈ వాక్యము నా జీవితానికి ఆశీర్వాదకరంగా దేవుడు ఇస్తున్నాడు అని నమ్ముదాం. దేవుణ్ణి ఆ రీతిగా మహిమపరుద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ వాక్యాన్ని వినే ముందు ఇంకో 2 రిఫరెన్సెస్ మీ ముందు నేను ఉంచబోతున్నాను. యెషయా గ్రంథంలో ఇలా రాయబడింది 50వ అధ్యాయం 10వ వచనంలో. ఇది వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనం. వాక్యం వినే ముందు ఇదొక ప్రిపరేషన్ అన్నమాట. దేవుని వాక్యం కొరకు సిద్ధపడి వినండి. ప్రతిదీ కూడా సిద్ధపడి ప్రార్థించండి, సిద్ధపడి ఆరాధించండి, సిద్ధపడి దేవుని వాక్యాన్ని వినండి. మీ జీవితాలని ప్రభుకి మహిమకరంగా ప్రభు మారుస్తాడు. ఇక్కడ యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడింది, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు. అంటే సేవకులు మాట్లాడేటప్పుడు సేవకునికి భయపడి కాదు, యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు. క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. మరి దేవునికి భయపడుతూ దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఒకవేళ అలా వినలేదనుకోండి, నేను అలా వినను అని ఒకవేళ నీలో ఉన్న మొండితనం, ఒకవేళ నేను అలా ప్రేరేపిస్తే మీరు అలాంటి వాళ్ళు కాదు. కానీ ఎవరైనా ఉంటే వారి విషయంలో మరొక రిఫరెన్స్ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో కొంచెం ఇది కఠినంగా ఉంటుంది. దేవుని వాక్యంలో స్వీట్ ఉంది, దేవుని వాక్యంలో హార్ట్ ఉంది, దేవుని వాక్యంలో అగ్ని ఉంది, దేవుని వాక్యంలో నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏమని రాయబడింది 3వ అధ్యాయంలో, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగును అనేను. సర్వనాశనమగుననేను. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు, న్యూ టెస్ట్మెంట్ లో రాయబడిన స్టేట్మెంట్ ఇది. ప్రవక్త మాట్లాడిన, పాస్టర్ మాట్లాడిన అది దేవుని మాటగా, దేవుని వాక్యం నుంచి చెప్పబడే మాటలు కాబట్టి అది దేవుని మాటగా మనం స్వీకరిందాం. దేవుడు మనల్ని ఆ రీతిగా ఈ యొక్క దేవుని వాక్య ధ్యానంలో నడిపించునుగాక. ఆమేన్. మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే ఆనందించండి. దేవుని వాక్యం అర్థమైతే తప్పకుండా ఆనందాన్ని కలిగి ఉంటాం. ఈరోజు నాకు ఇచ్చిన ఒక ప్రేరేపణ, రిలేషన్. నువ్వు మతపరమైన వ్యక్తిలాగా, ఆచారాలు కలిగిన వ్యక్తిలాగా జీవిస్తున్నావా? ఆత్మీయ అనుభవాలు కలిగిన వ్యక్తిలాగా జీవిస్తున్నావా అన్న ప్రశ్న మనం ఈరోజు కలిగి ఉందాం. ఈరోజు 2 ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు మీ ముందు, నా ద్వారా దేవుడు మీకు ముందు వాటిని పెడుతున్నాడు. కాబట్టి మనం ఇది రిలీజియన్ కాదు. బైబిల్ ఎక్కడ కూడా క్రైస్తవ మతము అని ఎక్కడ రాయబడలేదు. ఇది దేవునికి సంబంధించిన పరిశుద్ధులతో కలిగిన ఒక అద్భుతమైన అనుబంధం, సహవాసం. ఇదొక డివైన్ రిలేషన్షిప్. కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యంలో చెప్పబడిన అనుభవాల గుండా మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మాటలు దేవుడు మీకు వినిపిస్తున్నాడు. కాబట్టి ఇది ఆచారాలకు సంబంధించింది కాదు, ఇది ఆత్మీయ అనుభవాలకు సంబంధించింది. కాబట్టి దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం, దాని మీద మనం దృష్టి పెడదాం. ఈరోజు ప్రతి క్రైస్తవునికి, దైవజనుడైన క్రైస్తవుడైన 2 విషయాలు, ఇవి ఒక విధంగా చెప్పాలంటే మన ఆత్మీయ జీవితానికి
మూల చూసినట్లయితే మూల స్తంభాలు లాంటివి. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము 13వ వచనం, రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, ఐజయా చాప్టర్ 5:13, రోమా పత్రిక 8:14లో చెప్పబడిన 2 మాటలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యెషయా గ్రంథంలో ఏమని రాయబడిందంటే, నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టి పోబడుచున్నారు. లాక్ ఆఫ్ నాలెడ్జ్. రెండవదిగా మనం చూసినట్లయితే రోమపత్రిక 8:14లో, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీ వ్యక్తిగత జీవితంలో దైవ జ్ఞానము, దేవుని ఆత్మ నడిపింపు, ఈ 2 మనం కలిగి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సెస్ ఇవి. దైవ జ్ఞానము, దేవుని ఆత్మ నడిపింపు, ఈ 2 లేకపోతే ఏమవుతుంది? ఈ 2 ఉంటే ఏం జరుగుతుంది? మన వాక్యంలోకి వెళ్ళకముందు ఒక చిన్న ఎగ్జాంపుల్. కోడి పిల్ల సండే వచ్చిందంటే తప్పకుండా కొందరు మనసు ఇటువైపు లాగుతుంది. కోడి పిల్ల అది తల్లితో చాలా రోజులు నడుస్తుంది. ఎందుకు? దానికి బోర్ కొట్టిందట. ఎప్పుడు దీంతోనే తిరగాల, మమ్మీ వెనకాలే తిరగాల. అటు ఇటు చూస్తుంది. అక్కడ కొన్ని కోడులు అవి అటు ఇటు తిరుగుతున్నాయి. అవి చూసినట్లయితే చాలా స్వతంత్రంగా తిరుగుతున్నాయి. ఇది అనుకుంది, మా మమ్మీ వెనక తిరగటం ఎందుకు, మనం కూడా ఫ్రీడమ్. ఈరోజు చాలా మంది నాకు ఫ్రీడమ్ కావాలట. ఏం కావాలి? ఇదేం చేసిందంటే, ఆ మమ్మీ దాని బిజీలో, ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు, అది దాన్ని బిజీలో అది ఉంది. ఇది సైలెంట్గా, గుట్టు చప్పుడు కాకుండా సైలెంట్గా పక్క నుంచి మమ్మీకి దూరంగా వెళ్ళిపోయింది. దానికి ఎంత హ్యాపీగా ఉందో. కొందరికి మమ్మీ డాడీ లేకపోతే ఎంత హ్యాపీగా ఉంటారో. ఫుల్ ఫ్రీడమ్. ఇది అలా ముందుకు వెళ్ళగానే అక్కడ దానికి ఒక గద్ద కనిపిస్తుంది. ఇది అనుకుంది, ఇది కూడా మన టైప్ జాతిలాగా ఉంది, దానికి రెక్కలు ఉన్నాయి, నాకు ముక్కు చిన్నగా ఉంది, దానికి ముక్కు పెద్దగా ఉంది అని చెప్పి అది ఎప్పుడు చూడలేదు. దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ దాని దగ్గరికి వెళ్తుంది. ఈ గద్దకు అర్థం కాలే, అరే నన్ను చూసి అది పారిపోవాలి కానీ అది నా దగ్గరికి వస్తుంది, ఇది ఎంత మెంటల్ది, దీనికి జ్ఞానం లేదనుకుంది. ఇంక ఇది కూడా చక్కగా బుద్ధిగా ఉంది, దగ్గరికి రానిచ్చింది. మరి నెక్స్ట్ ఏమైతుందో ఒకసారి ఊహించండి. ఇప్పుడు అదంటే చిన్నది, దానికి జ్ఞానం లేదు. గద్ద దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? దానికి ఆ గ్రహింపు లేదు కాబట్టి తర్వాత అది లేదు. అలాగే దేవుని వాక్యంలో జ్ఞానం లేనప్పుడు మనం ఏం కాబోతున్నామో మనకు తెలియదు. ఎప్పుడైతే జ్ఞానాన్ని కలిగి ఉంటామో మనం ఏం కాబోతున్నామో, మనకి చూసినట్లు ఏం జరగబోతుందో ఆ గ్రహింపు వస్తుంది. నాలెడ్జ్ అన్నది గ్రహింపునిస్తుంది. అందుకని యెషయా గ్రంథం 6:9లో, మత్తయి సువార్త 3:13-15లో ఇలా రాయబడింది, నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గ్రహించాలి. జ్ఞానము ఉంటే ఏం జరుగుతుంది? ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తిని కలుసుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు ఒక వ్యక్తిని ఎక్కడ కలుసుకున్నాడు? ఆయన పేరు గిద్యోను. గిద్యోన్ అంటే గొప్ప వీరుడు, మైటీ వారియర్. పేరుకు తగ్గ లైఫ్ స్టైల్ అయింది. దేవుడు ఆయన్ని కలుసుకుని
ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని బట్టి గిద్యోని విషయంలో దేవునికి ఒక విషయం అర్థమైంది. గిద్యోను దైవ జ్ఞానం కలిగిన వాడు. మీరు ఎలా చెప్పగలరు అని ఒకవేళ నన్ను అడిగితే, ఆయనకి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఇక్కడ దేవుడు ఆయనతో ఈ 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు, ఈ 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే గిద్యోనికి ఉన్న దైవ జ్ఞానం గురించి కనిపిస్తుంది. అదే న్యాయాధిపతులు 7వ అధ్యాయంలో గిద్యోనికి ఉన్న దేవుని నడిపింపు కనిపిస్తుంది. దేవుని జ్ఞానం ఆయనకుంది, దేవుని నడిపింపు ఆయనకుంది. చాప్టర్ 6లో దైవ జ్ఞానాన్ని ఆయన కలిగి ఉన్నాడని చెప్పడానికి కొన్ని విషయాలు అక్కడ రాయబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే, నేను ఆ వాక్య భాగాన్ని చదువుతున్నాను, మీరు కూడా మీ బైబిల్స్లో చూడండి. 6వ అధ్యాయంలో 12, 13 వచన, 6వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యోనుతో. యెహోవా దూత, ఈ రీతిగా దేవుని దూత దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు. అతని కనబడి, పరాక్రమము గల బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని ఆయనతో అనగా, ఈ మాట మనం వింటే ఎగిరి గంతేస్తాం. కానీ గిద్యోను దేవుని దూత దేవుని మాట చెప్పినప్పటికీ కూడా, దేవుని దూత మాట్లాడుతుందంటే దేవుడు మాట్లాడుతున్నట్టే, దేవుని మాట అది. గిద్యోను ఏమంటున్నాడంటే, దేవుని దూతతో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ యామాయను. యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. 2 విషయాలు ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందో గిద్యోనికి తెలుసు, ఏం జరుగుతుందో గిద్యోనికి తెలుసు. గిడియంతో దేవుడు మాట్లాడిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏ రీతిగా గిద్యోన్ని దేవుడు పరీక్షించాడు. నీళ్లు ఎలా తాగాలో కుక్క గతికినట్లుగా వారు నీళ్లు తాగాలని దేవుడు ఒక పరీక్ష పెట్టడం మనం వీడియోలో చూస్తున్నాం. గిద్యోన్తో పాటు 300 మంది యుద్ధానికి దేవుడు నడిపించాడు. బోరలు, కుండలు, దివిటీలు పట్టుకుని వారు యుద్ధానికి వెళ్తున్నారు. బోర ఊదాలి, కుండ పగలగొట్టాలి, దివిటి పైకెత్తాలి. మిద్యానీయుల మీద దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీయులకు గిద్యోను ద్వారా విజయాన్ని ఆయన అనుగ్రహించాడు. బోర ఊదగానే ఆ రోజు దేవుడు చెప్పినట్లుగా మిద్యానీయులు వారు ఓడిపోయారు. ఇశ్రాయేలు జ్ఞానం అంటే అర్థం ఏంటంటే, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది తెలియటమే జ్ఞానం. లోక జ్ఞానం మనం గమనించినట్లయితే ఏదైతే లోకంలో ఉందో తెలుసుకోవటం అది జ్ఞానం. అది కానీ దైవ జ్ఞానంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, లోకంలో ఏముంది. ఇప్పుడు మనల్ని కొందరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అడుగుతారు అనమాట. ఎలక్ట్రిసిటీ ఉందంటే దానికి కారకులు ఎవరు? జ్ఞానం ఉంటే ఏం చెప్తాం? థామస్ అల్వా ఎడిసన్ అని చెప్తాం. ఈ రీతిగా లోకంలో ఉన్నవి ఎవరిని బట్టి ఉన్నవి ఎలా వచ్చినాయి, ఈ రీతిగా ఇటువంటి జ్ఞానాన్ని ఈరోజు కలిగి ఉన్నాం. కానీ దైవ జ్ఞానంలో ఉన్న గొప్పతనం ఏంటంటే జరగబోయేది మనకు తెలుస్తుంది. కాబట్టి గిద్యోనికి దేవుడు ఏం చేశాడో అన్న విషయాలు తెలుసు. ఐగుప్తులోంచి ఇశ్రాయేలుని ఎలా తీసుకొచ్చాడు ఆయన, వారి పక్షంగా ఉండి ఎలాంటి అద్భుతాలు చేశాడు, ఈ విషయాలన్నీ ఆయన విన్నాడు.
ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో కూడా మనం మత్తయి సువార్త, మార్కు సువార్త, ఈ రీతిగా న్యూ టెస్ట్మెంట్లో ఉన్న పుస్తకాలు, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న పుస్తకాలు చదువుతున్నా కానీ అది ఏం జరిగింది అందులో దాని గురించి ఆలోచించే వాళ్ళు ఈరోజు చాలామంది లేరు. దేవుని మాట వింటే ఏం జరుగుతుంది, దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది, అటువంటి జ్ఞానం దేవుడు మీకు ఇచ్చును గాక. కాబట్టి ఈయనకి ఒక అవగాహన ఉంది. దేవుడు తన పూర్వీకులతో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆ విషయం ఆయనకి అర్థమైంది. ఇప్పుడు మమ్మల్ని ఆయన మిద్యానులకి ఎందుకు అప్పగించాడు, ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది ఆయనకి. ఇప్పుడు మేము ఎలా ఎందుకున్నాం, అప్పుడు వారు ఎందుకు అలా ఉన్నారు. మీ మాటలు వింటున్న మీరు, యోసేపు ఎందుకు దీవించబడ్డాడు? నేను ఒక ఆయన్ని అడిగాను, నీ పేరేంటి ఆయన అంటే యోసేపు అన్నాడు. బైబిల్లో ఉన్న యోసేపుకి నీకు చాలా తేడా ఉంది. వీడు చూస్తే ఆ పేరు కూడా ఎక్కడ ఉంది తెలుసా, వాడు జైలుకి వెళ్ళాడు. వాడు యోసేపు ఏమో, బైబిల్లో ఉన్న యోసేపు ఏమో తప్పు చేయకుండా జైలుకి వెళ్ళాడు, వీడేమో దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యంలో, దేవుని బిడ్డల విషయంలో జరిగినట్లు ఈరోజు మన జీవితం ఎందుకు జరగట్లేదు, దేవుని వాక్యము నా జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు? ఈరోజు ఎవరైతే ప్రశ్నించుకుంటారో నేను చెప్తున్నాను, వారికి దైవ జ్ఞానము కలిగి ఉన్నారు. కాబట్టి దేవుని జ్ఞానం కలిగిన వాడిని దేవుడు ఏం చేస్తాడంటే దర్శిస్తాడు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తున్నాం, జ్ఞానం లేనప్పుడు అపవాది దర్శిస్తుంది. ఎందుకంటే వాడు వచ్చి ఏం చేస్తున్నాడు, చెర పట్టుకుని పోతున్నాడు. జ్ఞానం లేని వాడిని అపవాది నేను రాను అన్నా సరే ఎత్తుకుని వెళ్ళిపోతుంది. నేను అర్థమైందా? అలాగే జ్ఞానం కలిగిన వాడిని దేవుడు ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. సింపుల్ స్టేట్మెంట్. న్యూ టెస్ట్మెంట్లో మీరు చూస్తే యేసుప్రభు వారు బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. యేసుప్రభు వారు శిష్యులను పిలిచినప్పుడు వాళ్ళను కూడా పరిశుద్ధాత్మతో మీరు కూడా నింపబడండి అని చెప్పలే. 3.5 సంవత్సరాలు వారిని దైవ జ్ఞానంతో ఆయన నింపాడు. అందుకని వారు పునరుత్థానుడైన తర్వాత వారు లేఖనాల గురించి యేసుప్రభు వారితో మాట్లాడినప్పుడు, యేసుప్రభు వారు కూడా వారితో లేఖనాల గురించి మాట్లాడినప్పుడు ఎక్కువగా మీరు గమనించినట్టు శిష్యులతో యేసుప్రభు వారు గడిపిన సందర్భాలు చూస్తే, మీరు యోహాను సువార్తలో మీరు గమనించినట్లయితే లేఖనం నెరవేరినట్లు అని రిపీటెడ్గా కనిపిస్తుంది. కాబట్టి శిష్యుల్ని ఆ 3.5 సంవత్సరాలు కూడా దైవ జ్ఞానంతో వారిని నింపాడు ఆయన. ఎప్పుడైతే వారు దైవ జ్ఞానంతో నింపబడ్డారో అప్పుడు వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారు. పేతురు గారు కొర్నేలి ఇంట్లో వాక్యం చెప్పేటప్పుడు ఆయన వెళ్ళగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి రాలేదు. ఆయన వాక్యాన్ని చెప్తున్నప్పుడు వారు కూడా వాక్యాన్ని ఎలా వింటున్నారో తెలుసా? మీరు తర్వాత చదవండి ఆ అధ్యాయాన్ని. అపోస్తలుల కార్యాలు చాప్టర్ 10లో కొర్నేలు పేతురుతో ఇలా మాట్లాడుతున్నాడు, దేవుడు నీ ద్వారా మాకు ఏదైతే చెప్పమని పంపించాడో, ఏదైతే నీకు ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ వినడానికి, ఇంకొక మాటలో చెప్పాలంటే వాటన్నిటి ప్రకారంగా జీవించడానికి, వాటన్నిటినీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా మీరు మాట్లాడండి, నెక్స్ట్ మూమెంట్ మీరు దేవుని ఆత్మచేత నింపబడతారు. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 5:32లో ఇలా రాయబడింది, ఎవరైతే ఆయన వాక్యానికి విధేయులైతారో వారి మీదకి దేవుడు తన ఆత్మను పంపిస్తున్నాడు. వారు పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉంటారు. కాబట్టి దేవుని వాక్యానికి సంబంధించిన జ్ఞానం మనకు ఉండాలి. అందుకని శిష్యులకి ఆ జ్ఞానం ఉంది. అందుకని ఆ రోజు శాస్త్రులు, పరిచయులు ఏమన్నారంటే, వీళ్ళు విద్య లేని పామరులు ఎలా మాట్లాడుతున్నారంటే. స్టెఫను గురించి మనం చూస్తాం, అతడు అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని రాయబడింది. కాబట్టి ఈరోజు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ దైవ జ్ఞానము.
మీరు చదువుతున్నది, మీరు వింటున్నది మీ లోపల నిలిచున్నప్పుడు, నిలిచుండటమే, దేవుని వాక్యం మీకు గుర్తుండటమే, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించడమే, అదే జ్ఞానం. దేవుని వాక్యమే దేవుడి జ్ఞానం. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, అందుకనే దావీదు గారు అంటారు, కీర్తన 1వ అధ్యాయం మనం చూస్తాం, దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. 1వ అధ్యాయంలో అలా మాట్లాడితే 119వ కీర్తనలో ఇలా రాయబడింది, శత్రువులకు మించిన జ్ఞానము, బోధకులకు మించిన జ్ఞానము. ఈ రీతిగా ఆయన పొందినట్లుగా, కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి ఆయన దాన్ని పొందుకున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ ఆయన్ని నడిపించింది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా దైవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి. ఈ 6వ అధ్యాయంలో గిద్యోన్ని దేవుడు చూసినప్పుడు దైవ జ్ఞానంతో నింపబడ్డాడు. ఈ రీతిగా దేవుడు ఏం చేశాడో అన్నది గిద్యోనికి తెలుసు. కానీ గిద్యోనికి ఏం తెలియదు అంటే దేవుడు ఏం చేయబోతున్నాడో తెలియదు. ఈ 6వ అధ్యాయంలో గిద్యోను దేవునితో ఇలా మాట్లాడుతున్నాడు, ప్రభువా, నువ్వు నిజంగా మాకు తోడే ఉంటే, నిజంగా నువ్వు మాకుంటే మేము ఇలా ఉండం కదా. ఈరోజు నేను ఎలా ఉన్నానంటే గిద్యోనికి అర్థమైంది, దేవుడు మాకు తోడుగా లేడు కాబట్టి మేము ఇలా ఉన్నాం. ఈ దరిద్రం ఎందుకు ఉంది, మేము ఎందుకు ఇలాంటి భయంతో ఎందుకు బ్రతకాలి, మేము ఎందుకు ఇలాగా చూసినట్లయితే వేరే వాళ్ళ యొక్క కంట్రోల్లో, లేకపోతే వేరే రాజులు మమ్మల్ని ఎందుకు పరిపాలించాలి, ఈ దాస్యం మాకు ఎందుకు ఉంది అని చెప్పి ఆయన ప్రశ్నించుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు, నాకెందుకు సమాధానం లేదు, నాకెందుకు సంతోషం లేదు, నాకెందుకు ఆశీర్వాదం లేదు, నేను ఎందుకు ఇలా ఉన్నాను? దేవుడు నమ్మినవాడు ఎలా ఉంటాడు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనదంతయు సఫలమగును అని కీర్తన 1వ అధ్యాయం మనం చూస్తున్నాం. నేను చెప్తున్నాను, జ్ఞానం ఉంటే నిన్ను నీవు పరీక్షించుకుంటావు. నేను ఎలా ఉండాలి, ఈరోజు నువ్వు ఎలా ఉండాలి, దేవుని వాక్యానికి నువ్వు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. మన పిల్లలు కూడా నేర్పించాలి, దేవుని వాక్యము వారి జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ, దానికి ఇవ్వాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్. వాళ్ళకు కూడా అర్థమవుతుంది, ఎస్ మా పేరెంట్స్ దేవునికి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడి. జ్ఞానం ఉన్నప్పుడు దేవుని మాటకు, లేకపోతే దైవ సేవకులు చెప్పే మాటకు ప్రతిఫలం దేవుడు ఎలా ఇస్తాడు? మనకి ఈరోజు ఈ గ్రహింపు, ఈ జ్ఞానం దేవుడు ఇచ్చును గాక. అందుకని గిద్యోను దేవుడికి కలుసుకున్నాడు. గిద్యోను కలుసుకోవడానికి గల కారణం ఏంటంటే గిద్యోనికి తెలుసు దేవుడు ఏం చేశాడో. ఈరోజు మనకు కూడా తెలియాలి దేవుడు ఏం చేశాడో. దేవుని వాక్యాన్ని ఎందుకు చదువుతున్నాం అని అంటే దేవుడు ఏం చేశాడో మనకు తెలుస్తుంది. అదే టైంలో దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు, నీ జీవితంలో కూడా నేను ఇలాగే చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి సంభవించింది ఇప్పుడు మనకు కూడా సంభవిస్తుందని కూడా రాయబడింది. కాబట్టి ఈ యొక్క 6వ అధ్యాయంలో గిద్యోనుకు ఉన్న దైవ జ్ఞానాన్ని మనం చూస్తున్నాం. ఆయన తాను పరీక్షించుకున్నాడు, దేవునితో మాట్లాడాడు. నేను అనుకుంటా దేవుడికి అని అర్థమైంది, నాకు ఇలాంటోడే కావాలి. దేవుడు అక్కడ గిద్యోనుతో వీళ్ళందరూ చెడిపోయారు, వీళ్ళందరూ నన్ను విడిచిపెట్టారు, వీళ్ళందరూ అలా చేశారు, ఇలా చేశారని చెప్పి, నిజంగా ఎంత మంచివాడు అంటే ఇశ్రాయేలు గురించి నెగిటివ్గా చెప్పలేక. నిజంగా మన దేవుడు ఎంత మంచివాడు. మనం తప్పు చేసినా సరే, నువ్వు పాపివి, నువ్వు దౌర్భాగ్యుడివి, నువ్వు సో అండ్ సో అనేవాడు కాదు. ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరిస్తే నేను దేవుడు బ్లెస్ చేస్తాడు. కాబట్టి గిద్యోను దేవుని గురించిన ఒక అవగాహన కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం 12వ వచనంలో దేవుని దూత మాట్లాడితే, 13వ వచనంలో గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను.
11వ వచనంలో గిద్యోను మాట్లాడాడు, మరలా 14వ వచనంలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షింపుము, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి, నేను నీకు తోడై ఉందును గనుక ఒక్క మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను మీరు హతము చేయుదురు అని సెలవిచ్చాను. అలా లేదు, అక్కడ మీరు అని లేదు, నీవు. దేవుడు ఏం చేయబోతున్నాడో అన్నది ఇక్కడ గిద్యోనుకు అర్థమైంది. కాబట్టి దైవ జ్ఞానం అన్నది మనకేం నేర్పిస్తుందంటే, ఇక్కడ దేవుడు ఫ్యూచర్ చూసినట్లయితే ఆయన జరిగిపోయిన దినాల్లో ఆయన ఏం చేశాడు, జరగబోయే దినాల్లో ఏం చేయబోతున్నాడు. లోకజ్ఞానం అయితే జరిగింది తెలుసుకోవటం లోకజ్ఞానం, కానీ దైవ జ్ఞానం రెండు ఉన్నాయి ఇందులో. ఏమండి, ప్రజెంట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది, పాస్ట్ టెన్స్ ఉంది, జరిగిపోయింది ఉంది, జరుగుతున్నది ఉంది. ఇక్కడ మూడు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం మూడు విషయాలు మనం చూస్తున్నాం. గిద్యోను అయితే రెండు విషయాలు మాట్లాడాడు, జరిగిపోయింది మాట్లాడాడు, జరుగుచున్నది మాట్లాడాడు. కానీ దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే జరగబోయేది చెప్పాడు. నువ్వు ఎలా చేయబోతున్నావు? కాబట్టి గిద్యోనికి ఒక క్లారిటీ వచ్చింది, దేవుడు ఏం చేయబోతున్నాడో. ఈరోజు మనకు కూడా చాలా మందికి ఈ క్లారిటీ ఉంది, దేవుడు ఏం చేయబోతున్నాడు. మీకు తెలుసు, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను చూసినట్లయితే ఆయన మహిమ కొరకు నడిపిస్తాడు. ఈరోజు దేవుడు ఏం చేస్తాడో తెలియటం మాత్రమే కాదు, నెరవేరటం చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు ఏం చేశాడో, దేవుడు ఏం చేయబోతున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ గ్రహింపు మనకి ఫస్ట్ రావాలి. కాబట్టి ఇక్కడ మూడు విషయాలు మనం చూసాం. జరిగిపోయింది మాట్లాడటం మనకు కనిపిస్తుంది, జరుగుతున్నది మనకు కనిపిస్తుంది. దేవుడు ఆ రోజు గిద్యోనుతో చెప్పాడు, అవన్నీ నువ్వు గుర్తించావు, ఆ జ్ఞానం నీకు ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇది నువ్వు చూడబోతున్నావు. ఈరోజు నేను మీకు గురించి ప్రవచిస్తున్నాను. జరిగిన విషయాలు, నీ పర్సనల్ విషయాలు కావచ్చు, ఫ్యామిలీ విషయాలు కావచ్చు. గిద్యోను చాలా ఫీల్ అవుతున్నాడు. ఆయన, మేము ఎందుకు ఇలా ఉన్నాం, మాకెందుకు ఈ బాధలు, మాకెందుకు ఈ కష్టాలు. ఈరోజు చాలా మంది కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు ధైర్యం వస్తుంది, మరలా కొంత సమయం కాగానే, 1-2 రోజులు కాగానే, ఇప్పుడు ఈ వాక్యం వినగానే మీరు సచిన్ టెండూల్కర్ లాగా ఏమంటాడు ఆయన, బూస్ట్ ఈజ్ మై ఎనర్జీ. కొద్దిసేపు చాలా ధైర్యం వస్తుంది, కానీ కొద్దిసేపు కాగానే, 1 రోజు 2 రోజులు కాగానే మరలా బెలూన్ లాగా మరలా చల్లగా అయిపోతాం. కానీ ఈరోజు ఒక సత్యాన్ని, ఒక ప్రాఫెసీ ముందు ఉంచబోతున్నా నేను. ఇలా రాయబడింది బైబిల్లో, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఈ రోజు నుంచి ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం కూడా బలహీనుడిగా ఉండవు, భయపడుతూ ఉండవు, కృంగిపోతూ ఉండవు, టెన్షన్ పడుతూ ఉండవు, నలిగిపోతూ ఉండవు. ఎందుకంటే ఆ రోజు గిద్యోనుతో మాట్లాడినట్లుగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ జ్ఞానం నీకు కావాలి. దేవుడు నీ జీవితంలో నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను చూసినట్లయితే బ్లెస్ అయిపోతున్నాడు, నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఈరోజు నీకేం కావాలో. గిద్యోను ఎందుకు కలుసుకున్నాడంటే, దేవుడు ఎలా ఉన్నాడో చూసి వెళ్ళడానికి రాలే, ఆయన ఏం చేయబోతున్నాడో చేసి చూపించడానికి వచ్చాడు. కాబట్టి నేను ప్రవచిస్తున్నాను,
దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానం, దేవుని జీవితంలో ఏం చేయబోతున్నాడో నీకు ఆయన రివీల్ చేయబోతున్నాడు. కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి, ఆ రోజు గిద్యోని ఏమన్నాడు? పిరికి బంద అన్నాడు. నిజంగా ఆయన చేస్తున్నది ఏంటి? ఆయన మాట్లాడుతున్నది ఏంటి? అందుకని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇలా రాయబడింది, బలహీనుడు, నేను బలహీనుడిని అనకూడదట, నేను బలవంతుడిని అనాలి. ఇప్పుడు నువ్వు పేదవాడువే కానీ పేదవాడు అనొద్దు. 2 కొరింథియన్స్ 8:9 ప్రకారంగా ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు తెలుసా? ధనవంతులుగా చూస్తున్నాడు. 8:9లో మనం చూస్తాం 2 కొరింథియన్స్, ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. ఎందుకంటే మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలనని. అది ఆత్మీయంగా, అదే రీతిగా ఆర్థికంగా కూడా. ఎందుకంటే దైవభక్తి జీవమునకు భక్తికి కావాల్సిన వాటన్నిటినీ ఇస్తుంది అని చెప్పి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ తిమోతి విషయంలో, తిమోతి గ్రంథంలో ఆ విషయాన్ని మనం చూసాం. ఇక్కడ గిద్యోని విషయంలో మనం చూస్తున్నాం. ఈ 6వ అధ్యాయంలో ఆయనకున్న జ్ఞానము, దేవుడు ఏం చేశాడో, ఇప్పుడు వాళ్ళు ఎటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు, దేవుడు వారి స్థితిని ఎలా మార్చబోతున్నాడు, ఈ 3 ఆయనకి దేవుడు ఒక గ్రహింపు ఇచ్చాడు. ఆ జ్ఞానం వచ్చింది. మళ్ళీ గుర్తు చేస్తాను మీకు, దేవుడు ఏం చేశాడో మనకు తెలియాలి. ప్రజెంట్ మనం ఎటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నామో దాన్ని మనం చూడాలి. ఈ పరిస్థితులన్నిటినీ దేవుడు ఎలా మార్చబోతున్నాడో మనకు అర్థం కావాలి. బైబిల్ అది మనకు బోధిస్తుంది. ఏదో ఒక స్టోరీ ఇలా జరిగింది దావీదు కానీ ఏదో ఒక స్టోరీ దేవుడు మనకి తెలియపరచలేదు. మన జీవితంలో కూడా అలాంటి కార్యాలు ఇప్పుడు కూడా ఆయన చేయగలడు, ఆయన దానికి సమర్థుడు అని చెప్పి మనకు ఆయన గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 6వ అధ్యాయంలో దైవ జ్ఞానము ఉంటే ఈ గ్రహింపు ఉంటుంది. తర్వాత మనం గమనించినట్లయితే 7వ అధ్యాయంలో దేవుని నడిపింపు చూడండి. ఇప్పుడు దేవుడు చెప్పింది తెలియటం, తెలుసుకోవటం అదొక భాగం. అది దేవుని గురించి మనం తెలుసుకోవటం. ఇప్పుడు అది మన జీవితంలో నెరవేరటం చాలా ఇంపార్టెంట్. దేవుడు చెప్పింది ఓల్డ్ టెస్ట్మెంట్లో కానీ న్యూ టెస్ట్మెంట్లో కానీ ఎలా నెరవేరిందంటే, జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును, త్రూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు ఉంటేనే దేవుని కార్యాలు మన జీవితంలో చూడగలం. ఫస్ట్ దేవుడు ఏంటో, దేవుడు ఎలాంటి వారి ద్వారా ఆయన తన కార్యాలు చేస్తాడో అజ్ఞానం మనకు ఉండాలి. దేవునికి కూడా ఆయన గురించి తెలియాలి. అదే రీతిగా తమను తాము పరీక్షించుకునే వారిని కూడా దేవుడు చూస్తున్నాడు. 2 ఉండాలి. ఈ 2 మనకుంటే దేవుడు ఏంటో మనకు తెలిసింది, మనం ఏంటో మనకు తెలిసింది. కాబట్టి దేవుడు ఎప్పుడు చేయగలడు అన్నది మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దైవ జ్ఞానము, దేవుని నడిపింపు ఉంటేనే దేవుని కార్యాలు మనం చూడగలం, పొందగలం. ఇక్కడ 7వ అధ్యాయంలో చూస్తే దేవుని నడిపింపు కనిపిస్తుంది. ఆయనతో పాటు 32,000 మంది వచ్చారట మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి. గిద్యోని ఏం చేశారంటే ఇశ్రాయేలుతో చెప్పాడు, ఇలా మనం మిద్యానీయుల్ని జయించబోతున్నాం, దేవుడు నాతో మాట్లాడాడు, మిద్యానీయుల మీద మనకు విజయాన్ని ఇస్తానన్నాడు. ఈ దరిద్రము, ఈ శాపము, ఇటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చబోతున్నాడు, రండి అనగానే 32,000 మంది వచ్చేసారట. ఈరోజు కూడా చర్చెస్కి దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను చూసినట్లయితే ఇది చేస్తాడు, అది చేస్తాడు అనగానే ఈరోజు చాలా మంది ఇలా సువార్త చెప్పే వాళ్ళు ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అది దేవుని ప్రేమను, దేవుని శక్తిని, ఏ రీతిగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని ఆయన్ని వెంబడించినప్పుడు అది రియల్ గాస్పల్. ఆయన మరణ పునరుత్థానములను ప్రకటించడమే
ఆయన ఎందుకు మరణించాడు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు తిరిగి లేచాడు, ఇది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గిద్యోను చెప్పాడు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని విడిపించబోతున్నాడు, ఇప్పుడున్న పరిస్థితులన్నీ మారబోతున్నాయి అనగానే 32,000 మంది చెలో పులో అంటొచ్చు. దేవుడు మరలా గిద్యోనుతో చెప్పాడు, దేవుని నడిపింపు చూడండి ఇక్కడ ఎంత చక్కగా దేవుని నడిపింపు గిద్యోనికి ఉందంటే, దేవుడు చెప్పింది ఎలా నెరవేరింది గిద్యోనులు అంటే ఇది డివైన్ డైరెక్షన్. ఇది దేవుడు చెప్తున్నాడు 32,000 మందికి ఎందుకో వాళ్ళు నాకు సరిగా అనిపించట్లే, గిద్యోను ఇలా అనలే, ఇంకా కొంతమందిని పిలు, కనీసం ఒక 2 లక్షల మందిని పిలు అని అనలే. దేవునికి కావాల్సింది లక్షల మంది కాదు, దేవునికి కావాల్సింది ఏమండి మనుషులకు భయపడేవాడు కాదు, దేవునికి భయపడేవాడు కావాలి. ఫస్ట్ దేవుడు చెప్పిన మాట ఏంటంటే గిద్యోనుతో, ఎవడైతే భయపడుతున్నాడో, ఆ వచ్చిన వాళ్ళు అనుకున్నారు 32,000 మంది లక్షల మంది వచ్చేస్తారేమో అనుకున్నారు వాళ్ళు, కానీ చూస్తే 32,000 మంది ఉన్నారు. వీళ్ళు శత్రువులేమో కొన్ని లక్షల మంది ఉన్నారు, మిడతల్లా ఉన్నారట వాళ్ళు మిద్యానీయులు. వాళ్ళని చూసుకున్నారు, వీళ్ళని చూసుకున్నారు, అరే మనం ఇంతమందేనా, వాళ్ళైతే అంతమంది ఉన్నారు అని చెప్పి వీళ్ళు భయపడటం మొదలు పెట్టారు. మిద్యానీయులు అంతమంది ఉన్నారు, మనం ఇంతమంది ఉన్నాం. ఈ గిద్యోను ఏంటి ఎలా చెప్పాడు, ఇశ్రాయేలు అందరూ వస్తారు అనుకున్నాం. వాళ్ళు డిస్కరేజ్మెంట్, ఆందోళన స్టార్ట్ అయింది. దేవుడు చూశాడు గిద్యోన్ని, అదే రీతి గిద్యోన్తో ఉన్న వాళ్ళని, గిద్యోన్ని పిలిచి ఈ మాట చెప్పబోయే వాళ్ళతో, ఎవడైతే భయపడుతున్నాడో బొమ్మని చెప్పు. నేను చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్న వాటిని లేకపోతే పరిస్థితులకి, మనుషులకి, దెయ్యాలకి భయపడేవాడిని ఎప్పుడు దేవుడు బ్లెస్ చేయడు. మళ్ళీ చెప్తున్నాను, మనుషులకి, దెయ్యాలకి, పరిస్థితులకి భయపడేవాడిని దేవుడు ఎప్పుడు బ్లెస్ చేయడు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా, 14:26 సామెతలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యము పుట్టించును. సామెతలు 23:1, నీతిమంతుడు సింహం వలె ధైర్యం ఉంటాడు. ఈరోజు ఆ బోల్డ్నెస్ కావాలి. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, అది మనకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ధైర్యం ఉంటుంది, ఎందుకంటే పిరికితనం గల ఆత్మ కాదు. 2 Corinthians 1:7 మనకి దేవుడు ఇచ్చిన ఆ స్పిరిట్ ఏమండి, ఎంత ధైర్యం, దేవునికి ఎంత ధైర్యం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మీకు ఎంత ధైర్యం ఉంటుంది తెలుసా? ఇప్పుడు అనుకుందాం, మీ మీదకి ఒక్కడు వస్తే ధైర్యంగా వెళ్ళగలరు ముందుకి, 2 వస్తే కొంచెం తగ్గుతుంది, 3 వస్తే ఇంక మొత్తం పోతుంది. కాబట్టి దేవుడు ఎంత ధైర్యవంతుడు అంటే, ఎంతమంది వచ్చినా సరే ఆయన ఆ రోజు గిద్యోను ఏమన్నాడు తెలుసా, అంతమంది మిద్యానీయులు మిడతల్లా ఉంటే నువ్వు ఒక్కడిని చంపినట్లుగా వాళ్ళందరినీ కూడా ఖతం చేసేస్తావు. చూడండి దేవుని మైండ్ చూడండి. ఆల్రెడీ మనం చూస్తాం ఓల్డ్ టెస్ట్మెంట్, ఒక్కడు 1000 మందిని, 2 10,000 మందిని అని చెప్పి ఆయన ఒక ప్రాఫెసీ ఇశ్రాయేలుకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, దేవుని నడిపింపు గిద్యోనికి అర్థమైంది, పంపించేసేయి. ఇప్పుడు అనుకుందాం, చర్చిలో ఎవడైతే వాక్యానుసారంగా ఉండట్లేదో వాళ్ళందరినీ ఇంటికి వెళ్ళిపోమని చెప్పంటే పాస్టర్ అంటాడా? ఎవరైతే దేవుని సేవకుని మాట వినట్లేదో వాళ్ళని చూసినట్లయితే వాళ్ళని పంపించేసి ఇంటికంటే ఎన్ని చర్చెస్ ఖాళీ అయిపోతాయి చూడండి. కాబట్టి దేవునికి కావాల్సింది ఎలాంటి వారంటే, దేవుడు ఏదైతే చెప్పాడో దానికి రెస్పాండ్ అయ్యేవాళ్ళు. పైగా ఎలాగా రెస్పాండ్ అవ్వాలంటే, ఆ కాన్ఫిడెన్స్ కూడా భయపడుతూ కాదు. ఈరోజు చాలా మంది చేసే భక్తి ఎలా ఉంటుందంటే, లోపల భయం ఉంటుంది, నోట్లో భక్తి ఉంటుంది. అది కరెక్ట్ కాదు. అది
నువ్వు చేసేది ఎలా ఉండాలంటే ఆనెస్ట్గా, హృదయపూర్వకంగా దేవుణ్ణి కలిగి దేవుని వెంబడించాలి. ఫస్ట్ గిద్యోను చెప్పాడు, ఎవడైతే భయపడుతున్నాడో పంపించేశారు. 22,000 మంది వెళ్ళిపోయారట ఆయనకి. 10,000 మంది ఉన్నారు. మళ్ళీ దేవునికి ఎందుకు వాళ్ళ మీద ఇంకా ఆయనకి కాన్ఫిడెన్స్ రాలేదు. మళ్ళీ గిద్యోనుతో చెప్పాడు, చూడండి దేవుని నడిపింపు చూడండి. ఒకవేళ ఈరోజు చర్చిలో ఇలాంటి టెస్ట్ పెడితే ఎవడు ఫాలో అవుతాడు? ఇప్పుడు చర్చిలో మనం ఏం చేస్తామంటే వాటర్ బాటిల్ పెట్టి, గ్లాసులు పెట్టి అన్నీ పెడతాం అక్కడ. అలా కాకుండా చూసినట్లయితే ఒక పల్లెంలో నీళ్లు పెట్టి నాలుగుతో తాగండి అంటే ఎవరు తాగుతారు మీరు? మళ్ళీ ఇంకొక టెస్ట్ పెట్టాడు, ఎవరైతే కుక్క గతికినట్లుగా వంగిపోకుండా, కృంగిపోకుండా నీళ్లు తాగుతారో వాళ్ళని పక్కన పెట్టు. ఇదేం గొడవ అనుకున్నారు వాళ్ళు. మిగిలింది ఎంతమంది అంటే ఓన్లీ 300 మెంబర్స్. గిద్యోను కూడా 32,000 మంది ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో 300 మంది ఉన్నప్పుడు కూడా అలా ఉన్నాడు. నేను అనుకుంటాను 30 మంది ఉన్నా కూడా అలా ఉంటాడు. ఇట్ ఈస్ ద గాడ్లీ మైండ్. అది ప్రభువా 22,000 మంది వెళ్ళిపోయారు నాయన, మిద్యానీయులు చూస్తే ఎంతమంది ఉన్నారు అని మాట్లాడలే. ఇక్కడ ఉన్న గిద్యోనైనా, మనం సంఖ్యాకాండంలో జాషువా కాలేబులైన ఎవరిని చూస్తున్నాడంటే, ఆ రోజున్న దావీదైన ఎవరిని చూస్తున్నాడు? గొలియాతును చూడట్లేదు. జాషువా కాలేబులు, ఆ యొక్క అమోరీయులు చూసినట్లయితే, హివ్వీయులు, యొబూసీయులు వాళ్ళని చూడట్లేదు. దేవుడు మనతో ఉన్నాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నా, ఎంత ఎత్తున్నా, డోంట్ కేర్. వాళ్ళకి తెలుసు యుద్ధం ఎవరిది. మనందరం పాడేస్తాం కదా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. మీరు కూడా పాడితే బాగుంటుంది కదా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఏమండి, యుద్ధం ఎవరిది? మనం బాడీ మందే కానీ ఆపరేషన్ అంతా, పవర్ అంతా, ఫంక్షన్ అంతా ఎవరిది? దేవుంది. కాబట్టి గిద్యోనుతో మరలా దేవుడు నడిపింపు చూడండి. ఎవడైతే ఇలా తాగుతాడో వాడిని పక్కన పెట్టు. 300 మంది మిగిలారట. మరలా గిద్యోనుతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు కత్తి సుత్తి తీసుకెళ్ళిన అవసరం లేదు. ఒక కొండ ఒకటి తీసుకో, బోర ఒకటి తీసుకో, దివిటి ఒకటి తీసుకో, చాలు, మీకు మిద్యానీయుల మీద నేను విజయాన్ని ఇస్తాను. చూడండి, విజయాన్ని పొందడానికి గిద్యోను చేసిన పని చూసినట్లయితే ఏమండి, దేవుని జ్ఞానం ఉంది, దేవుని నడిపింపు ఉంది. దేవుడు ఏంటో అర్థమైతేనే నీకు జ్ఞానం ఉన్నట్లు దేవుడి యొక్క నడిపింపు మనకి ఉండాలి. డివైన్ నాలెడ్జ్ అండ్ డివైన్ డైరెక్షన్. గిద్యోనికి 2 ఉన్నాయి. కాబట్టి ఆయనకి విజయం. ఈరోజు మనకి లోకం మీద, పాపం మీద, దెయ్యాల మీద, సమస్యల మీద మనకి విజయం కావాలంటే దైవ జ్ఞానము, దేవుని ఆత్మ నడిపింపు 2 ఉండాలి. ఇది గిద్యోన్ లైఫ్లో మనం చూస్తున్నాం. అలాగే మనం అబ్రహాం విషయానికి వచ్చినప్పుడు కూడా మనం ఆలోచిస్తే 12వ అధ్యాయంలో అబ్రహాం గురించి దేవుడు ఎలా మాట్లాడాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ యొక్క సంతతి సముద్రపు ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రాల వలె దీవిస్తానని జెనసిస్లో 12వ అధ్యాయంలో, తర్వాత చూసినట్లయితే 22వ అధ్యాయంలో కూడా దేవుడు మాట్లాడతాడు. మామూలుగా అయితే ఏం జరగాలి తెలుసా? మాట్లాడిన తర్వాత అబ్రహాముకి
నెక్స్ట్ ఇయర్ 6 కవల పిల్లలు. ఎందుకంటే మరి ఆకాశ నక్షత్రాలుగా కావాలి కదా సంతానం ప్రొటెక్షన్. తర్వాత ఇయర్ మళ్ళీ ఇంకొక 6 పిల్లలు. ఈ రీతిగా అబ్రహాంకి పుడతా ఉండాలి. నిజంగా ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, నేను అలా సంతానాన్ని ఇస్తానని చెప్పి ఎంతమందిని ఇచ్చాడు? ఒక్కడిని ఇచ్చాడు. పైగా ఎప్పుడు ఇచ్చాడు? ఆయన 25 years తర్వాత ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాముకి దేవుని జ్ఞానం ఉంది అని చెప్పడానికి ఏదైనా ఎవిడెన్స్ ఉందా అని ఆలోచిస్తే నిజంగా ఆయనకి దైవ జ్ఞానం ఉంది. ఎలాగో తెలుసా? వాక్యంలో మనం చూస్తాం 22వ అధ్యాయంలో జెనసిస్లో అబ్రహాం గురించి దేవుడు మాట్లాడుతూ, నీవు నాకు భయపడుతున్నావు. భయానికి జ్ఞానానికి ఉన్న సంబంధం ఏంటి అని ఒకవేళ మీకు క్వశ్చన్ రావచ్చు. మన క్వశ్చన్లు ఎక్కువ వస్తాయి. 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. 12వ వచనంలో, నువ్వు నాకు భయపడుతున్నావు అని ఇందుని గూర్చి నేను ఎరిగి ఉన్నాను. భయానికి జ్ఞానానికి ఉన్న లింక్ ఏంటి తెలుసా? అదే సామెతలు 9:10 మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. నువ్వు దేవునికి భయపడుతున్నావు అంటే నీకు జ్ఞానం ఉన్నట్టు. దేవుని వాక్యానికి భయపడుతున్నావు అంటే నీకు జ్ఞానం ఉన్నట్లు. దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నువ్వు ఎప్పుడైతే భయపడతావో నీకు జ్ఞానం ఉన్నట్లు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఖండించాను అనుకోండి, బాప్తిస్మ ఇచ్చి యోహానులాగా, ఒకవేళ దేవుడి ప్రేరేపణించి సర్ప సంతానం అనగానే వీడు నాకు పాస్టర్ కాదు, ఒకవేళ నువ్వు అలా ప్రేరేపించబడితే ఏమైతే తెలుసా? సామెతలో ఒక మాట చదువుతున్నా నేను, 9వ అధ్యాయం 8వ వచనంలో. ఇది మీరు బై హార్ట్ చేయాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ రిఫరెన్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 8వ వచనంలో ఏమని రాయబడిందంటే, అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గలవారిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. బా, ఏముందండి? ఒకవేళ నీకు జ్ఞానం ఉంటే, ఒకవేళ నేను గద్దిస్తే నువ్వేం చేస్తావు? థ్యాంక్ యూ పాస్టర్ గారు, మీరు నన్ను గద్దించినందుకు. ఇంతవరకు ఎవడు అనలేదు నన్ను. ఎవరు ఇంతవరకు కూడా గద్దిస్తే ఇంక వాళ్ళు రకరకాల కామెంట్స్. మేమేం చేయాలి? ఆయన చెప్పమన్నట్టు చెప్తున్నాం. మా మాట అయితే మీరు తీసుకోవద్దు, దేవుని మాట అయితే తీసుకోకపోతే మీ ఇష్టం అది. కాబట్టి అబ్రహాముకి జ్ఞానం ఉంది అని చెప్పడానికి గల ఆధారం ఏంటంటే, దేవునికి ఆయన భయపడుతున్నాడు కాబట్టి ఏం చేశాడు? చెప్పిన వెంటనే విడిచిపెట్టమనగానే విడిచిపెట్టేశాడు. ఆయన ఊరు విడిచిపెట్టేశాడు, బంధువుల్ని విడిచిపెట్టేశాడు. ఏమండి, ఈ రీతిగా దేవుడు అక్కడ ఏదైతే మాట్లాడాడో ప్రతి ప్లేస్లో కూడా చూడండి, దాన్ని ఆయన 100% దాన్ని నెరవేర్చాడు. నేను చెప్తున్నాను, నువ్వు దేవునికి భయపడితే, దైవ జ్ఞానం ఉంటే నువ్వేం చేస్తావు? దేవునికి భయపడతావు. దేవునికి భయపడితే ఏం చేస్తావు? నువ్వు ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెడతావు. ఏదైతే చెయ్యకూడదు దాన్ని నువ్వు చెయ్యవు. 12వ అధ్యాయంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు, నేను నిన్ను ఇలా ఆశీర్వదిస్తాను. చదువుకుంటే వచ్చేది కాదు దైవ జ్ఞానం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడింది, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నాడలా దేవుని ప్రార్థన చేయండి, ధారాళంగా ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అబ్రహాముకి దైవ జ్ఞానం ఉంది కాబట్టి దేవునికి భయపడ్డాడు. అందుకని దేవుడు చెప్పిన మాటను నెరవేర్చాడు. ఆయనకు అర్థమైంది, దేవుని మాటకు లోబడితే, దాని ప్రకారం జీవిస్తే దేవుడు ఎలా దీవిస్తాడు? సమస్త వంశములకు. అప్పుడున్న తరానికే కాదు, టిల్ టుడే, ఈరోజు వరకు కూడా, ఈ చూసినట్లయితే యుగ సమాప్తి వరకు కూడా ప్రతి తరానికి అబ్రహాముని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాడు. మీరు చూస్తే 12వ అధ్యాయం నుంచి చూస్తే, కానాకు వెళ్ళమంటే కానాకి వెళ్ళిపోయాడు, ఐగుప్తుకి వెళ్ళమంటే ఐగుప్తుకి వెళ్ళిపోయాడు, ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళమంటే ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడ ఎందుకు వెళ్ళమంటవా? నువ్వు ముందు ఏం చెప్పావు? కానాకి వెళ్ళమన్నావు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఐగుప్తుకి ఎందుకు? అక్కడ నుంచి మళ్ళీ
ఫిలిస్తీన్ దేశానికి ఎందుకు ఏం ప్రశ్నించలే. అందుకని ఎబ్రిల్ రాసిన పత్రికలు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియక దేవుడు చెప్పినట్లు వెళ్ళిపోయాడట. ఎంత ఫెయిత్ఫుల్ ఆయనకి. కాబట్టి ఆయనకి దేవుని నడిపింపు ఉంది. ఐగుప్తులోకి వెళ్ళిన ఫరోకు అర్థమైంది దేవుడు ఈయనతో ఉన్నాడు. ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిన చూసినాడు, అక్కడ ఉన్న ఆ రాజు కూడా దేవునికి తోడుగా ఉన్నాడు. దేవుడు ఆయన నడిపిస్తున్నాడు. అందుకని ఆయన్ని కానీ ఆయనకి సంబంధించింది కానీ ఎవడు టచ్ చేయలేకపోయారు. నేను చెప్తున్నాను, దేవుని నడిపింపు నీకుంటే, దేవుని జ్ఞానం నీకుంటే, నిన్ను ఏది కూడా, ఏ రోగం కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ శక్తి కానీ నిన్ను టచ్ చేయలేదు. దీన్ని నమ్మండి. కాబట్టి దైవ జ్ఞానం ఉంటే, దేవుని నడిపింపు ఉంటే, నాకు ఇక్కడ దేవుడు ఏమి నేర్పించాడంటే దేవుని ఆశీర్వాదం నీకు ఉంటుంది. అబ్రహం లాంటి బ్లెస్సింగ్. అబ్రహం ఎందుకు బ్లెస్ చేయబడ్డాడంటే ఆయనకి జ్ఞానం ఉంది. కాబట్టి దేవుని మాటకు లోబడ్డాడు, దేవునికి భయపడ్డాడు, దేవుని చేత నడిపించబడ్డాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ 2 ఎక్స్పీరియన్సెస్, దైవ జ్ఞానము, దేవుని ఆత్మ నడిపింపు. వాక్యం ద్వారా దైవ జ్ఞానం మనకు వస్తుంది, పరిశుద్ధాత్ముని ద్వారా దేవుని నడిపింపు మనకు వస్తుంది. ఆ రెండు ఉంటే ఏం జరుగుతుంది? గిద్యోన్ లాగా నీకు విజయం కలుగుతుంది, అబ్రహాం లాగా నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. అదే జెనసిస్లో, ఆది కాండంలో మనం చూస్తాం 39వ అధ్యాయంలో, ఇక్కడ మనం చూస్తే 9వ వచనంలో యోసేపు గురించి రాయబడింది. నేను దేవునికి వ్యతిరేకంగా ఇంత ఘోర పాపమును నేను ఎలా చేస్తాను? ఎందుకు యోసేపుని దేవుడు 12 మందిలో ఈయన్ని స్పెసిఫిక్గా ఎందుకు ఎన్నుకున్నాడంటే ఈయనలో దైవ జ్ఞానం ఉంది. నిజంగా ఆ టైంలో ధర్మశాస్త్రం లేదు, మనకైతే పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది, కానీ ఏ నిబంధనలు ఏముందో తెలియదు చాలా మందికి. ప్రాముఖ్యమైన విషయాలు కూడా చాలా మంది దాన్ని ఏదో బుర్రలో గుర్తుపెట్టుకుంటారు తప్ప నిజ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించరు. దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే నీకు ఎదురవుతున్న పరిస్థితుల్లో దాన్ని నువ్వు ఆపరేట్ చేయాలి, దాన్ని ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం యోసేపు గురించి 39:9 ఆయన అంటాడు, నేను దేవుని వ్యతిరేకంగా ఈ పాపాన్ని ఎందుకు చేస్తాను? నేను చెయ్యలేను. ఈయనకి జ్ఞానం ఉందని ఎలా చెప్పగలనంటే జేమ్స్ 3:17 ఇలా రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 3:17లో పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొని పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది అని రాయబడింది అక్కడ. అంటే దైవ జ్ఞానం ఉంటే ఏం చేస్తావు? నువ్వు పవిత్రంగా ఉంటావు. నువ్వు పవిత్రంగా లేవు, నీ మాట పవిత్రంగా లేదు, నీ చూపు పవిత్రంగా లేదు, నీ తలంపులు పవిత్రంగా లేవు, నీ క్రియలు పవిత్రంగా లేవు అంటే నీకు జ్ఞానం లేదని అర్థం. ధర్మశాస్త్రం లేనప్పుడే దైవ జ్ఞానాన్ని యోసేపు కలిగి ఉంటే ఈరోజు 2 ఉన్నాయి నీకు, న్యూ టెస్ట్మెంట్, ఓల్డ్ టెస్ట్మెంట్. కానీ ఏముంది? టెస్ట్ మనీ లేకుండా పోయింది. యోసేపుకి దైవ జ్ఞానం ఉందని చెప్పడానికి ఆయన పాపము చేయడానికి ఇష్టపడలే. అంత మాత్రమే కాదు, ఆయన్ని ఐగుప్తుకి రావడానికి కూడా ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ మేనత్త తీసుకొచ్చిందా? మేనమావ తీసుకొచ్చాడా? వాళ్ళ చిన్నాన్ని తీసుకొచ్చాడా? పెద్దనాయని తీసుకొచ్చాడా? ఎవరు తీసుకెళ్ళారు ఆయన్ని? కానాను నుండి ఐగుప్తుకి ఎవరు తీసుకెళ్ళాడు? దేవుని ఆత్మనే. ఎందుకంటే ఆ రోజు ఫరో అంటాడు, ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా? ఫరో ఇచ్చిన విట్నెస్, ఈయన దేవుని ఆత్మను కలిగిన వాడు.
కాబట్టి దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. దేవుని ఆత్మ నడిపించేటప్పుడు ఎలా ఉంటుందంటే కార్యం జరిగే వరకు కూడా యోసేపులానే ఉంటుంది. అంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉండి నడిపించబడుతున్నప్పుడు ఏం కలుగుతుంది? హేళన కలుగుతుంది, అవమానం కలుగుతుంది. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, మా ఇంట్లో వాళ్ళు ఎందుకు నన్ను ఇలా అంటున్నారు. మా పేరెంట్స్ కూడా నన్ను హేళన చేసేవాళ్ళు. ఏంటి రక్షణ పొందాము, ఆత్మీయంగా జీవిస్తున్నాం, ఎటువంటి చూసి నేను అలవాట్లన్నీ మార్చుకున్నాం, వాళ్ళు అభినందిస్తారంటే నిజంగా అభినందనలు ఉండవు. మనకి అవమానాలు ఉంటాయి, హేళనలు ఉంటాయి, నిందలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, లేనిపోయినవి అన్నీ కూడా మన మీద పెడతారు. ఆల్రెడీ దావీదు గారు అంటారు, నరులు మా నెత్తి మీదకి ఎక్కినట్లుగా చేసేటివి, నిప్పులలో నీళ్లలో పడితివి, అయినను నీవు మమ్ములను సమృద్ధి కలిగిన చోటికి నడిపించి. ఎండింగ్ ఇంపార్టెంట్. దేవుడు నడిపించేటప్పుడు ఎలా ఉంటుంది? రెడ్ కార్పెట్ వేసి నడిపిస్తారు అనుకున్నావా? బుర్ర ఈటెక్కిపోద్ది చెప్తాను. యోసేపుకి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఏమండి పాపం చేయలేదు. జ్ఞానం కలిగిన వాడు పాపం చేయడం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం అసహించుకున్నట్టు రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని కూడా రాయబడింది. నువ్వు పాపాన్ని అసహించుకుంటున్నావు, పాపాన్ని చేయకుండా ఉండటానికి నిర్ణయించుకున్నావు అంటే నీకు జ్ఞానం ఉంది. ఇప్పుడు వాక్యం కూడా ఏం చేస్తుంది? 119 కీర్తన ఎలా రాయబడింది? పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. కాబట్టి వాక్యం ఏం చేస్తుందంటే పాపం గురించి చెప్తుంది. వాక్యాన్ని నీ హృదయంలో స్వీకరించినట్లయితే పాపము చేయకుండా కూడా నేను చేస్తుంది. అంత పవర్ దేవుని వాక్యానికి ఉంది. మాట ద్వారా కానీ, అందుకని కీర్తనలో రాయబడింది, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా ఉండును గాక. కాబట్టి ఆయనకి దేవుని నడిపింపు ఉంది. యోసేపుకి యాక్సిడెంట్లుగా ఆ రోజు మామూలుగా అయితే చిన్నోడిని నాయన ఎట్లా పంపిస్తాడు అడవిలోకి, అన్నం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు చూసురా అని చెప్పి ఒక్కడిని ఎలా పంపిస్తాడు? పైగా ప్రేమించిన వాడు, బుడ్డోడు. యాకోబు దగ్గర ఎంతో మంది ఆ రోజు సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళు పంపించవచ్చు కదా, వెళ్ళి చూసారా మా పిల్లలు ఎక్కడ ఉన్నారు ఏంటో, సర్వెంట్ పంపించవచ్చు కదా. ఒక్కడిని ఎలా పంపిస్తాడు? దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. యోసేపుతో పాటు 2-3 పని వాళ్ళ నుంచి పంపించవచ్చు కదా. అది దేవుణ్ణి నడిపింపు. ఆ రోజు యోసేపు కూడా నన్ను ఒక్కడిని పంపిస్తున్నావు, నాకు భయం అనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లల్ని పంపించండి. అరే ఇప్పుడు ఆ ఏజ్లో 14, 12, 15 సంవత్సరాల వయసులో, 17 సంవత్సరాలు అప్పుడు యోసేపుకి 17 years ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. అప్పుడు సరైన రూట్స్ లేవు. ఒకవేళ నాయని పంపించినా కానీ మనం వెళ్తామా? కానీ యోసేపుకు తెలుసు దేవుని నడిపింపని. అవమానాలు వచ్చినాయి, కష్టపడ్డాడు, ప్రయాసపడ్డాడు, కానీ ఫలితం మాత్రం వేరే వాళ్ళకి వెళ్ళింది. ఆయనకేమో చూసినట్లయితే 6 వచ్చింది ఆయనకి. ఆయన కష్టపడితే 44 ప్లస్ అయ్యాడు తప్ప యోసేపు ప్లస్ కాలేదు. ఏం పట్టించుకోలేదు. మనుషులు నన్ను గుర్తిస్తున్నారా, మనుషులు నన్ను అభినందిస్తున్నారా, మనుషులు మెప్పు నాకు ఉందా, మనుషులు గురించి జాస్తి ఆలోచన లేదు. దేవుడు ఎలా నడిపించాడు చూడండి. ఆయన ఎన్ని నిందలు, అవమానాలు, సమస్యలు, శోధనలు అవన్నీ కూడా భరించాడు, సహించాడు. చివరికి దేవుని వాగ్దానాన్ని లేకపోతే దేవుని ప్రణాళికను నెరవేర్చాడు. ఫైనల్గా ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. జెనసిస్ చాప్టర్ 50లో రాయబడిన మాట నేను చదువుతున్నాను. 50 అధ్యాయం 20వ వచనం. మీరందరూ కూడా ఈ మాటను మీ బైబిల్స్లో కూడా చూడండి. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవుని ప్రణాళిక అప్పుడైనా ఇప్పుడైనా ఏంటో తెలుసా? యోసేపుకి అర్థమైంది, అనేకులను బ్రతికించడానికి దేవుడు
మీకన్నా ముందు నన్ను పంపించాడు. దేవుని ఆత్మ ఆయన పంపించింది. కాబట్టి యోసేపుకి దైవ జ్ఞానం ఉంది, దేవుని నడిపింపు ఉంది. కాబట్టి దేవుని ప్రణాళిక ఆయన జీవితం నెరవేరింది. కాబట్టి ఈరోజు మనకి ఎందుకు దైవ జ్ఞానం ఉండాలి, ఎందుకు దేవుని నడిపింపు ఉండాలంటే దేవుని ప్రణాళిక నీకు తెలుస్తుంది, దాన్ని నువ్వు నెరవేర్చగలవు. ఇక్కడ 3 విషయాలు మీ ముందు దేవుడు పెట్టాడు. ఒకటి, గిద్యోనులాగా మనకు విజయాన్ని ఇస్తాడు, అబ్రహాములాగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు, యోసేపులాగా ఆయన ప్రణాళికను మన జీవితంలో రివీల్ చేస్తాడు, నెరవేరుస్తాడు. కాబట్టి ఈ 2 అనుభవాల కొరకు మనం ప్రార్థిద్దాం, ప్రయాసపడదాం. అటువంటి ధన్యత, ఆధిక్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధ మీకు వందనాలైనా తండ్రి, మీరు మాకు ఇచ్చిన మీ వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దైవ జ్ఞానమును, మీ పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపును ప్రతి దినము, ప్రతి పరిస్థితిలో ఆ రోజు గిద్యోనికి ప్రభువా మీరు ఇచ్చిన విధంగా, ఆ రోజు గిద్యోను కలిగిన విధంగా, ఆ రోజు అబ్రహాము కలిగిన విధంగా, ఆ రోజు యోసేపు కలిగిన విధంగా ఈరోజు మేము కూడా కలిగి ఉన్నట్లయితే మాకు విజయాన్ని మీరు ఇస్తారు, మాకు ఆశీర్వాదాన్ని మీరు ఇస్తారు, మా విషయంలో మీకున్న ప్రణాళికను మీరు నెరవేరుస్తారు తండ్రి. ఆ రీతిగా మమ్మలను నడిపించాలని ప్రభు, ఆ రీతిగా మీరు మహిమ పొందాలని మీకున్న గొప్ప మనసును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని బట్టి మీ బిడ్డలను ఆ రీతిగా బ్లెస్ అయ్యింది, మీరు మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అదే రీతిగా మనం దేవునికి అర్పించవలసిన ఆఫరింగ్స్ అండ్ టైత్స్ ప్రభుకి అర్పిద్దాం, ప్రభుని మహింపరుద్దాం. మలకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్పుకునే రీతిగా నా మందిరములో ఆహారం ఉండినట్లుగా 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోని తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి స్క్రీన్ మీద కనపడుతున్న డీటెయిల్స్కి మీ ఆఫరింగ్స్ అండ్ టైల్స్ పంపించండి. దైవ ఆశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నిన్ను పోలిన వారెవరు
చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మరొక పునరుత్థాన ఆరాధనలో మమ్మల్ని ఈ రీతిగా నాయన తండ్రి ప్రభువా, ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఒక కుటుంబముగా సమకూర్చి ఈరోజు మేము ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలో వాక్య జ్ఞానముతో, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో ప్రతి దినము మేము జీవించాలని, తద్వారా మేము విజయాన్ని, ఆశీర్వాదాన్ని, మీ చిత్తాన్ని, మీ సంకల్పాన్ని నెరవేర్చాలని మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, ఆ రీతిగా జీవించినట్లుగా మీ బిడ్డలను దీవించమని, వారు అర్పించిన ఆఫరింగ్స్ అండ్ టైప్స్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. తగిన ప్రతిఫలము మీ వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి మీరు మహిమ పొందమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం, ఆశీర్వాదము మనకు పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అందరికీ.